హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సాత్వికాస్ వెజ్ కుకింగ్. ఈరోజు చిక్కుడుకాయ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఫస్ట్ ఈ విధంగా ఒలుచుకొని ఒక గిన్నెలోకి వేసేసుకోండి. ఇప్పుడు వాటర్ పోసి ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకొని ఒక 2 గ్లాస్ వాటర్ పోసేసుకొని స్టవ్ పైన పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకోండి. ఈ విధంగా ఉడికినాక వాటర్ అన్నీ వడకట్టి సైడ్లో ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసుకొని 2 స్పూన్ ఆయిల్, 1 స్పూన్ ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం కరివేపాకు. ఇప్పుడు ఒక ఆనియన్, పెద్ద సైజు ఆనియన్ తీసుకొని కట్ చేసుకొని వేసేసుకోండి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం పసుపు, 2 స్పూన్ కారం, 1 స్పూన్ సాల్ట్. ఇప్పుడు కొంచెం మెంతి కూర కూడా వేసేసుకున్నాను. ఇది మన ఆప్షనల్, కానీ వేసేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది ఒకసారి బాగా కలుపుకున్నాక మనం ఉడికించుకున్న చిక్కుడుకాయ ఉంది కదా, ఇందులో వేసేసుకొని బాగా కలుపుకోవాలి. చిక్కుడుకాయకి కారం మొత్తం పట్టేటట్టు కలిపేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా అవుతే సరిపోతుంది. ఇప్పుడు కొంచెం పల్లీల పొడి, 2 స్పూన్ పల్లీల పొడి, 2 స్పూన్ కొబ్బరి పొడి వేసుకుంటే కొంచెం కర్రీ అనేది టేస్ట్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి. కొంచెం మగ్గాక చూడండి, ఈ విధంగా అయ్యాక దీంట్లో కొంచెం జీలకర్ర పొడి, కొంచెం ధనియాల పొడి వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకుంటే చిక్కుడుకాయ కర్రీ అనేది రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్, సబ్స్క్రైబ్.